హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక క్రియేటివ్ థాట్స్. ఈ వీడియోలో సింపుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ డిజైన్ చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ డిజైన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో కావాల్సిన మెటీరియల్స్ మిర్రర్స్, కుందన్స్, సిల్క్ థ్రెడ్స్, జరీ థ్రెడ్, తులిప్ 14 0.5 mm నీడిల్, నార్మల్ నీడిల్, ఫ్యాబ్రిక్ గ్లూ, మార్కింగ్ పెన్సిల్ తీసుకోవాలి. సో ఫస్ట్ నేను ఇక్కడ చెక్స్ డ్రా చేస్తున్నాను. సో 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇలా చెక్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా పైన అలాగే కింద కూడా సేమ్ 1.5 ఇంచ్తో చెక్స్ అనేవి ఇలా మనం హారిజాంటల్గా వర్టికల్గా నిలువుగా అడ్డంగా సేమ్ ఇదే విధంగా చెక్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పాటు చూపిస్తున్నాను. బ్లౌజ్ మీద మార్కింగ్ చేసుకునేటప్పుడు మొత్తం బ్లౌజ్ అంతా సేమ్ ఇదే విధంగా చెక్స్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. జరీ థ్రెడ్తో 2 times చైన్ స్టిచ్ వేసుకోవాలి. మనం 2 times చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్లో, ఒకసారి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి స్టిచ్ అనేది బాగుంటుంది. ఇలా మనము డ్రా చేసుకున్న చెక్స్ సేమ్ మొత్తం అంతా చైన్ స్టిచ్తో 2 times చైన్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ కొంచెం పాటు చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ డ్రా చేసుకున్న లైన్స్ అన్ని చైన్ స్టిచ్తో 2 times స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకున్నప్పుడు మొత్తం ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా డ్రా చేసుకుంటాం కదా. సో ఆ చెక్స్ అన్నీ సేమ్ ఇదే విధంగా చైన్ స్టిచ్తో స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఈ విధంగా మొత్తం ఫుల్గా చెక్స్ డ్రా చేసేసుకుని ఈ డిజైన్ని స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే నెక్ కూడా వెనక మొత్తం బ్యాక్ అంతా మొత్తం చెక్స్ డ్రా చేసుకుని ఈ డిజైన్ని స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మొత్తం బ్యాక్ అంతా అవసరం లేదనుకుంటే ఒక 1 బాక్స్ విడ్త్తో నెక్ చుట్టూతో సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే మధ్యలో నెక్స్ట్ ఫ్లవర్ వేస్తాను కదా, సో నెక్ చుట్టూతో ఆ ఫ్లవర్ ఒకటి వేసుకున్నా కూడా మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మనము ఎన్ని చెక్స్ అయితే డ్రా చేసుకుంటున్నామో ఆ చెక్స్ ఫస్ట్ లైన్స్ అన్నీ ఈ విధంగా జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా మనం పైన కిందను కూడా సేమ్ ఇదే విధంగా లైన్స్ అనేవి కంటిన్యూ చేసుకుని ఇలా చైన్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూతో మిర్రర్స్ని పేస్ట్ చేస్తున్నాను. అలాగే కార్నర్స్లో డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాం కదా, సో ఆ డ్రాప్ షేప్ కుందన్స్ని పేస్ట్ చేసుకోవాలి. సో ఇవి కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మినిమం 15 minutes అయినా ఉంచుకోవాలి ఆరేంత వరకు. ఆరిన తర్వాత సో ఇప్పుడు ఈ మిర్రర్స్ని స్టిచ్ చేసుకున్నాము. సో ఈ మిర్రర్స్ని నేను చైన్ స్టిచ్తో స్టిచ్ చేస్తున్నాను. మనం చైన్ స్టిచ్ కొంచెం పెద్ద చైన్ తీసుకుని మిర్రర్కి సపోర్ట్గా ఇలాగా చైన్ స్టిచ్ వేసుకోవాలి చుట్టూతో ఒకసారి. ఇలా ఒకసారి చైన్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వస్తాం కదా. సో స్టార్టింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు చైన్ వేసాం కదా, సో ఆ చైన్కి మధ్యలోకి మళ్ళీ చైన్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మిడిల్ టు మిడిల్ చైన్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చుట్టూతో ఒకసారి చైన్ స్టిచ్ వేసుకోవాలి. స్మాల్ మిర్రర్స్ని స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా చైన్ స్టిచ్తో స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాగ పెద్ద మిర్రర్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు లోడ్ స్టిచ్తో స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. స్మాల్ మిర్రర్స్ని లోడ్ స్టిచ్తో స్టిచ్ చేసుకుంటే మొత్తం మిర్రర్ అంతా కవర్ అయిపోతుంది. సో మనకంతా మిర్రర్ అనేది అంత ఎక్కువగా కనిపించదు. సో ఇలాంటి స్మాల్ మిర్రర్స్ తీసుకున్నప్పుడు ఈ విధంగా చైన్ స్టిచ్ వేసుకుంటే మనకి మిర్రర్ బాగుంటుంది.
మీకు ఆల్రెడీ నేను ఈ వీడియోలో చూపించాను మిర్రర్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో మీకు ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్తో లేజీ డేజీ స్టిచ్ వేస్తున్నాను. సో దానికోసం నార్మల్ నీడిల్ తీసుకుని 6 స్ట్రాండ్స్ తీసుకున్నాను. సో 6 స్ట్రాండ్ తీసుకుని మనం లేజీ డేజీ స్టిచ్ వేసుకుందాము. ఇలా కింద నుంచి మనం నీడిల్ తీస్తాం కదా, ఇలా నీడిల్ తీసిన తర్వాత పైకి కొంచెం గ్యాప్తో ఇలా కింద నుంచి ఇలా పైకి నీడిల్ని తీసుకోవాలి. ఇలా తీసుకుని దాని పైన కిందకి నీడిల్ని దించాలి. ఇక్కడ నుంచి అయితే నీడిల్ తీస్తాము, దాని పక్క నుంచి ఇలా పైకి కొంచెం గ్యాప్తో మళ్ళీ నీడిల్ని పైకి తీసుకోవాలి. ఇలా పైకి తీసుకున్న తర్వాత సో దానిపైన ఇలా కిందకి నీడిల్ని దించుకోవాలి. సో దీన్ని లేజీ డేజీ స్టిచ్ అంటారు. సో ఈ విధంగా మిర్రర్ చుట్టూతో లేజీ డేజీ స్టిచ్ వేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ ఇక్కడ నేను 6 స్ట్రాండ్స్ తీసుకున్నాను. నీడిల్లోకి పెట్టిన తర్వాత మనకు టోటల్గా 12 స్ట్రాండ్స్ అవుతాయి. సో ఇన్ని పేటల దారం తీసుకునేటప్పుడు మనకు సిల్క్ థ్రెడ్ చాలా త్వరగా చిక్కుపడిపోతుంది కదా, సో జాగ్రత్తగా వేసుకోవాలి. మనం థ్రెడ్ని పట్టుకుని నిదానంగా స్టిచ్ వేసుకోవాలి, లేదంటే చిక్కుపడిపోతుంది థ్రెడ్. ఇలా మిర్రర్ చుట్టూతో ఈ లేజీ డేజీ స్టిచ్ వేసుకునేటప్పుడు మొత్తం అంతా ఒకటే దూరంలో రావాలనుకుంటే మిర్రర్ చుట్టూతో ఒక సర్కిల్ లాగా డ్రా చేసుకుని దాని లోపల ఈ స్టిచ్ వేసుకుంటే కనుక మనం వేసే స్టిచ్ అంతా సేమ్ ఒకటే దూరంలో వస్తుంది. సో మిర్రర్ చుట్టూతో ఈ స్టిచ్ వేసేటప్పుడు మనకి ఒక ఫ్లవర్ డిజైన్ లాగా కనిపిస్తుంది కదా. సో మనకి ఇది సన్ఫ్లవర్ అయితే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ ఫ్లవర్ కనిపిస్తుంది. ఈ విధంగా మనం బ్లౌజ్ అంతా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్లౌజ్ మీద స్టిచ్ వేసుకోవాలనుకుంటే హ్యాండ్స్ అంతా ఫుల్ చెక్స్ డ్రా చేసేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఈ విధంగానే ఫుల్ బ్లౌజ్ అంతా చెక్స్ డ్రా చేసుకుని ఈ విధంగా డిజైన్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. సింపుల్గా చేసుకున్నా కూడా మనకి బ్లౌజు చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కుందన్ చుట్టూతో చైన్ స్టిచ్ వేస్తున్నాను జరీ థ్రెడ్తో. ఈ విధంగానే అన్ని కుందన్స్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి చుట్టూతో. సో బిగినర్స్ ఇలాంటి సింపుల్ డిజైన్స్ డ్రా చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇదే డిజైన్ మనము మొత్తం లైన్స్ అన్నీ ఎక్స్టెండ్ చేసుకుంటూ మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇలా పైన అలాగే పక్కన కూడా లైన్స్ డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కింద లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.